హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మన వీడియోలో కొంచెం పెన్నం వేడెక్కిన వెంటనే పెన్నం మీద కొంచెం పసుపు వేయండి. ఇది ఎందుకంటే ఇంట్లో రిలేటివ్స్ ఉన్నప్పుడు మాంసాహారాలను కానీ లేదంటే మనం ఇంట్లో మాంసాహారం ఫిష్ అలాంటివి చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇంటి నిండా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా పెన్నం వేడెక్కిన తర్వాత పసుపు వేస్తే అది వేడయ్యి పొగ వచ్చేంతవరకు వేసిన తర్వాత పెన్నం మీద స్మెల్ అనేది చాలా వస్తుందండి. పసుపు స్మెల్ అనేది చాలా మంచిదండి. అలానే జలుబు చేసినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని స్మెల్ పీల్చుకున్నామంటే జలుబు కూడా చాలా తొందరగా తగ్గుతుంది. చూడండి, ఇంటి నిండా మంచి సువాసన అనేది వస్తుంది. ఈ విధంగా పొగ వచ్చేంత వరకు వేడి చేసి అలానే ఇది చేయాలి. ఒక 10-15 మినిట్స్ వరకు అలానే పెడితే ఇంటి నిండా మంచి సువాసన అనేది వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఒక తమలపాకుని యూజ్ చేస్తూ ఉంటాము. ఆకు వక్కు వేసుకోవడానికే కాదు, తమలపాకుతో ఇంట్లో ఉండే క్రిమి కీటకాలను పోనీయవచ్చు. ఎలా అంటే చూడండి, ఈ విధంగా ఒక తమలపాకుని తీసుకుని ఈ విధంగా వేసేసుకొని కొంచెం పొడి పొడి అయ్యేంత వరకు దంచుకోవాలి. రసం వచ్చేంత వరకు ఏం లేదు, కొంచెం పొడి ఈ విధంగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేయండి. గిన్నెలో వేసి స్టవ్ మీద కొంచెం నీళ్ళను వేడి చేసుకోవడానికి పెట్టుకోవాలి. దంచుకునేటప్పుడే పెట్టుకుంటే నీళ్ళు అనేది వేడవుతాయి. చూడండి, ఈ విధంగా వేడి చేసుకొని పెట్టుకున్న తర్వాత వేడవుతూ ఉంటాయి. పక్కన చూడండి, ఇలాంటి టాబ్లెట్స్ని ఇంట్లోనే టైం అయిపోయిందనేసి పడేస్తూ ఉంటాము. పడేయకున్నట్ల యూజ్ చేయని టాబ్లెట్ని తీసుకొని ఒక టాబ్లెట్ తీసుకొని ఒక పేపర్ మీద వేసుకొని కొంచెం పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకునే దాన్ని ఇందాక దంచుకున్న తమలపాకులో వేసేస్తాము. చూడండి, ఇలా వేసేసిన తర్వాత ఇంట్లో స్టవ్ మీద వేడి చేసుకున్న నీళ్ళను చూడండి దాంట్లోనే వేసేయాలి. వేసి ఒక 5-10 మినిట్స్ అలానే ప్లేట్ మూసి పెట్టడం అనుకో, తమలపాకు ఇందాక వేసిన టాబ్లెట్ సారాంశం అంతా చాలా బాగా ఇడుచుకుంటుంది. ఈ విధంగా ప్లేట్ మూసేసి 5 మినిట్స్ పెట్టేయాలి. ఈ విధంగా మిక్స్ చేసేసి 10 మినిట్స్ ఇలా మూత పెట్టి విడిచేయండి. తర్వాత తీసి చూపిస్తున్నాను. దీనిలో ఉండే సారాంశం మొత్తం వాటర్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక ఫిల్టర్ చేసుకుందాం. గ్లాస్ తీసుకొని దీనిని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే స్ప్రే బాటిల్ లేని వాళ్ళు ఒక ఇంట్లో జ్యూస్ బాటిల్ అనేది ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్ పెట్టుకొని దీనిలో మొత్తం వేసేయండి. ఇలా ఈ విధంగా వేసింది ఇంట్లోనే నైట్ టైం పడుకునేటప్పుడు కానీ సింక్ క్లీన్ చేసుకోవడానికి కానీ బొద్దింకులు ఎక్కువ పారాడుతున్నాయి అన్నప్పుడు కానీ ఈ విధంగా వేసేసుకొని స్ప్రే చేసుకున్నామంటే ఇంట్లో ఎలాంటి క్రిమి కీటకాలను ఉండవు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా నైట్ పడుకునే ముందు స్టవ్ పైన కానీ నైట్ క్లీన్ చేసి పడుకున్నప్పుడు ఈవినింగ్ టైం ఇంటి బయట అనేది ఈగలు అనేది వస్తూ ఉంటాయి. ఇలా ఈ ఇంటి బయట వేసుకొని అలానే కిటికీలలో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కిటికీలో వేస్తే ఈగలు కూడా రావు. ఒకసారి నచ్చితే ఎలా ఉందో చూడండి, ట్రై చేయండి. నెక్స్ట్ అలానే చెట్టుల్లో కూడా ఫంగస్ అనేది వస్తూ ఉంటాయి. చెట్లో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉందో కామెంట్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఫేస్ మీద నల్ల నల్ల మచ్చలు కానీ లేదంటే గ్లో తగ్గిపోయింది అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఒక 2 స్పూన్ అయింత కోకోనట్ ఆయిల్, దానిలో ఒక 2 స్పూన్ శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేసుకొని దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని అలానే ఇంట్లో యూజ్ చేసే పెరుగు కానీ లేదంటే మీగడ కూడా వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసుకొని ఒక 1 వీక్ అలానే వేసుకున్నామంటే మచ్చలు ఉన్నా కానీ లేదంటే ఫేస్ గ్లో తగ్గిందన్నా కానీ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు కానీ ఈ విధంగా వేసుకుంటే ఫేస్ మీద అనేది చాలా గ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ 20 మినిట్స్ అలానే ఉన్నామనుకో చాలా మంచి ఫేస్ గ్లో వస్తుంది. చూడండి, ఒకసారి అప్లై చేసి వాష్ చేసి చూపిస్తాను. ఎంత డిఫరెంట్ ఉందో మీకే తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకొని నేను అలానే ఉంచింది. ఒక తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత డిఫరెంట్ ఉందో. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, అందరిలో ఇలాంటి టీ పౌడర్ని తీసుకొని వచ్చి అలానే డబ్బాను పాడేస్తూ ఉంటాం బాక్స్ని. అలా పడేయకున్నట్లు కొంచెం యూజ్ చేసి తర్వాత పడేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా ఉంటుంది కిచెన్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే. ఈ విధంగా మొత్తాన్ని
చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని డబల్ స్టిక్కర్ ప్యాచ్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా కరిపించుకొని దానికి కొంచెం డెకరేషన్ కావాలంటే మీకు గిఫ్ట్ పేపర్ కూడా అతికియచ్చు. చూడండి ఈ విధంగా కిచెన్లోని స్టవ్ అతికిచ్చేది, సీజరు, నైఫ్ అన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లోనే అన్నీ ఒకే చోట ఉంటుంది. ఎలానో ఇలాంటి టీ పౌడర్ని యూజ్ చేసి పడేస్తూ ఉంటాము. పడేయకున్నట్లు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్